ఆడుదాం పాడుదాం లల్లల్లల్లల్లా లల్లల్లల్లల్లా. అవును, పద్మేది? నేను వచ్చేసా. ఎక్కడ పోయింటి పద్మ? మా పిల్లలతో చాలా సమస్య వచ్చి పడింది. ఏ సమస్య? ఏముంది, ఏం చేస్తాం చెప్పటి. ఇక్కడ చూడు, నా సమస్య అంతా ఇంత కాదు. ఏమి, నిన్నటి రోజు మనం పిల్లల చేత ఆడిద్దాం అనుకున్నామా? ఆడిద్దాం అనుకున్నాము, మేమందరం ఆడిచ్చాం కదా. మా పిల్లలతో బాగా మేము ఆడుకున్నాం. మరి నేనే సమస్యల్లో పడ్డాను. ఏంటి నీ సమస్య? పిల్లలు సెల్ కానీ టీవీ కానీ వదలడం లేదు. ఎందుకు? మా పిల్లలు వదిలేశారు కదా. మీ ఇద్దరు పిల్లలు వదిలేసి ఉండొచ్చు, కానీ మా పిల్లలు ఎత్తి వదలలేదు. అయ్యో, ఏం చేసావు నువ్వు? సమస్య ఏమిది? సమస్యనా? నేను చెస్ ఆడమని చెప్పాను, చెస్ ముందర పెట్టాను. పెడితే పిల్లలకి చెస్ ఆడడం రాదు. అరే అక్క పద్మక్క, చెస్ ఆడడము ఎలాగో నేర్పించాలి కదా. ఫస్ట్ నేర్పించాలి, కానీ నాకు రాదు కదా. మరి రాని ఆట గూర్చి పిల్లలకి ఎందుకు చెప్పావు? వచ్చే ఆటనే పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు శ్రద్ధగా వింటారు కదా. మరి ఏ ఆట నేర్పించాల్సిందా? ఏముంది, తొక్కిడి బిళ్ళ ఆడించాల్సిందా, లేదా క్యాలం బోర్డు వచ్చు. మరి మా ఇంట్లో చెస్సే ఉంది, క్యాలం బోర్డు లేదు. అరే, చెస్ కూడా ఆడడం ఈజీనే. అవును, చెస్ ఆడడం చాలా ఈజీ. రాజు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, సిపాయి ఉన్నాడు, వీళ్ళు గురించి అంతా వివరించాలి పద్మక్క. సరే సరే, నేను ఇంకా నేర్పిస్తాను. చక్కగా నేర్పించు. బాహుబలి చూసావు కదా? మేమిద్దరం బాహుబలి చూసాం. అబ్బా, ఎప్పుడు బాహుబలి గురించి మీరిద్దరే చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడు దాని గురించి మాట్లాడతారు. బాహుబలిలో రాజులు, సిపాయిలు, మంత్రులు అందరూ ఉన్నారు కదా. ఉన్నారు. వాళ్ళ గురించి వివరిస్తూ ఆటలో వాళ్ళకి లీనమయ్యేలాగా చేయాలి. సరే సరే, నేను వింటాను, తప్పకుండా అలాగే చేస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఆకలితో ఉంటారు, వెళ్దామా? సరే, మీకు అందరికీ ఇది నచ్చింటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, టాటా, బాబాయ్, సీ యూ.